హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. నేనైతే ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియోని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కోసం నేను ఫస్ట్ ఏం తీయలేదు. తర్వాత అనిపించింది నేను భద్రాచలం సేవకు వెళ్ళిన తర్వాత వీడియో పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే కొద్దిగా తీశాను. ఇదండి భద్రాచలం గుడికి ఒక సైడ్ మాత్రమే, నేను ఫుల్గా ఇంకా తీయలేదు. మళ్ళీ గుడిలోకి కూడా ఫోన్స్ అలా ఉండవు కాబట్టి ఒక సైడ్ మాత్రం తీశాను. మాకైతే 4 డేస్ సేవ ఉంది కదా. ఫస్ట్ డే వంటశాలలో పడింది. ఇది వంటశాల అనమాట. స్టార్టింగ్ వెళ్ళగానే సీతారాముడు లక్ష్మణుడు ఇలా దర్శనం ఇచ్చారు. ఇందాక కనిపించింది కదా, తను కూడా మాతో పాటే వచ్చింది. చూడండి, వెళ్ళగానే ఇలా వీడియో తీసుకున్నాను. వీళ్ళంతా మాతో వచ్చిన వాళ్ళే. మేమైతే 6 మెంబర్స్ వెళ్ళాము. ఇలా ఉంటుంది వంటగది. ఇది భోజనాల ప్లేస్ అనమాట. చూసారు కదా, టేబుల్స్ చైర్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ వాటర్ ప్లేస్ అనమాట. ఇక్కడ కట్ చేసిన కూరగాయలు ఇవన్నీ ఇక్కడ కట్ చేస్తారు. దూరంగా కనపడుతుంది కదా, అక్కడ వంట చేస్తారనమాట. మమ్మల్ని అయితే లోపలికి రానివ్వలేదు. ఇలా మాకైతే వీటిని ఇచ్చారు, కూరగాయలని కట్ చేయడం అని. ఇక్కడ వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. మాకు దోసకాయలు కూడా కట్ చేయడానికి ఇచ్చారు కదా, వాటిని ఫస్ట్ చేదు చెక్ చేసిన తర్వాతే కట్ చేయమన్నారు. అలా అన్ని విషయాలలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. చాలా నీట్గా కూడా ప్రిపేర్ చేస్తున్నారు కర్రీస్ని, వంటల్ని కూడా. ఇవన్నీ కట్ చేసిన తర్వాత కడిగేసి నీట్గా అప్పుడు కర్రీస్ని ప్రిపేర్ చేస్తారంట. వీటి కట్టింగ్ సెక్షన్ మాదే అండి. మిగతా వాళ్ళు కూడా యాడ్ అయ్యారండి. వీళ్ళంతా సేవ వాళ్ళే. ఫస్ట్ మేము 6 మెంబర్స్ వెళ్ళాము. మిగతా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. మాకైతే టిఫిన్ ఇది పెట్టేశారు మార్నింగ్. బాంబినో టిఫిన్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సేవ వాళ్ళందరూ టిఫిన్ చేసేసారు. తర్వాత వంట రెడీ అయిన తర్వాత ఇలా ప్లేట్స్, గ్లాసెస్, వాటర్ అన్నీ మేము ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టేసామండి. మనకి లంచ్ వచ్చేసి 10 to 10:30 అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అక్కడ వంట రెడీ అని చెప్పిన తర్వాత మేము ఇలా ప్లేట్స్ని అన్నీ పెట్టేస్తామన్నమాట. తర్వాత రెడీ అయిన తర్వాత అన్ని రైస్ తెచ్చిస్తే మేము సర్వ్ చేస్తుంటాం. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి ఇలా చేస్తుంటే. ఫస్ట్ టైం కదా ఇలా వెళ్ళడం కూడా చాలా బాగా అనిపించింది. తినైతే మా వదిన అనమాట. చూడండి, సీరియస్గా వడ్డించేస్తుంది. ఓకే అండి, బాయ్.